భార్య అయిన హవ్వను ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాననెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చు కొనగా అని. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 5వ వచనం వరకు ఈ యొక్క వాక్య భాగము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనినట్టుగా మనము చూస్తున్నాం. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఆమె తన తమ్ముడగు హేబేలును కూడా ఆమె కనినని వాక్యము సెలవిస్తుంది. ఆదాము అవ్వలు కయ్యేనును హేబేలును ఇద్దరును కూడా కనినట్టుగా మనకు వాక్య భాగము సెలవిస్తుంది. అయితే హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యము చేసేటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వారిరువురు కూడా, హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యము చేసేటువంటి వారు, ఇరువురు కూడా దేవుని యొక్క సన్నిధానమునకు వారు అర్పణను తీసుకెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. కయ్యేను తన పొలము పంటలో పండినటువంటి కొంత తీసుకొని వెళ్ళాడు, కానీ హేబేలు కొవ్విన వాటిని తెచ్చినట్టుగా చూస్తున్నాము. తొలుచూలు పుట్టినటువంటి వాటిని, అదేవిధంగా కొవ్విన వాటిని మాత్రమే దేవుని కొరకు అర్పణగా తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాము. దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్టుగా చూస్తున్నాము. కయ్యేను యొక్క అర్పణ లక్ష్య పెట్టినందు వలన కయ్యేను ముఖము చిన్న బుచ్చుకొనని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో ఒక ప్రశ్న వేస్తున్నాడు. మన అర్పణ అనేది ఏ విధంగా ఉంది? మన అర్పణ అనేది ఏ విధంగా ఉంది? హేబేలు వలె ఉందా? కయ్యేను వలె ఉందా? దేవుడి హేబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యేను యొక్క అర్పణను స్వీకరించాడు. అర్పణగా అర్పించుటకు సిద్ధంగా సన్నిధానంలో అతి శ్రేష్టమైనటువంటిది తొలుచూలు పుట్టినది, కొవ్విన వాటి యొక్క స్వీకరించాడు. అర్పణను స్వీకరించినందువలన చిన్నబుచ్చుకున్నది. నేను ఆ ముఖము ఈరోజు ఏ విధంగా ఉంది ప్రభు దృష్టిలో అనేది మనందరం కూడా ఆలోచించుకుందాము. ఆమేన్.